ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నప్పుడు, అంటే ఆ వాక్యం గురించి ఆలోచించినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. ఏదైనా మంచిది అనిపించినప్పుడు మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. అంటే చాలా చిన్న సింపుల్ విషయమే, కానీ దేవుడు ఎందుకు అట్లా బైబిల్లో చెప్పినాడు అనేది నిజంగా దేవుని మాట చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని ఆలోచన చాలా అద్భుతంగా ఉంటాయి. వాట్ ఈజ్ లైఫ్ అనేసరికి చాలా మంది చాలా రకాల డెఫినేషన్స్ ఇస్తూ ఉంటారు. జీవితం అంటే ఏంటంటే ఏంటిది జీవితం? కొందరికి జీవితం ఒక పోరాటం అని, జీవితం ఇంకేంటి ఒక ప్రయాణం అని, ఇలాంటి చాలా చెప్తా ఉంటారు. కొంతమందికి జీవితం ఒక ప్రయాసం, ఎందుకు బతుకున్నారా దేవుడా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అన్నమాట. అయితే ప్రాముఖ్యంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనిషి రెండు విషయాల కొరకు ప్రయాసపడతాడు. రెండు విషయాలు ఈరోజు కొంచెం సేపు చెప్తా వాక్యం. రెండు విషయాల కొరకు ప్రయాసపడతాడు. దేని కొరకు ప్రయాసపడతాడు? దేని కొరకు ప్రయాసపడతాడు మనిషి ఈ జీవితంలో? రెండు విషయాల కొరకు ప్రయాసపడతాడు. డబ్బు, అవునా? డబ్బు కొరకు ప్రయాసపడతాడు. మీరందరూ పడుతున్నారా? పడతలేరా? కరెక్టే, డబ్బు కోసం ప్రయాసపడతాడు. ఇంకా మంచి బ్రతకాలి, మంచిగా బ్రతకాలి. ఓకే, అంతే, ఆల్మోస్ట్ దానికే. మంచిగా తినాలి, అవునా? ఎందుకు ప్రయాస? ఒకటి ఆహారం, ఇంకోటి ఐశ్వర్యం. రెండు విషయాల కొరకు మనిషి ప్రయాసపడతాడు. ఒకటి ఆహారం, రెండోది ఐశ్వర్యం. సరే, దాంట్లోకి వెళ్ళకముందు ఒక వాక్యము నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవమే మీతో పంచుకోవాలనిపించింది. ఓకే, ఏమన్నా నేను ఆహారం ఐశ్వర్యం కంటే ముందు ఒక మాట మీకు ఒక మాట చూపించాలని నాకు ఆశ. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. సత్యం పలుకక ప్రతివాడును తన పొరుగువాడిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసినారు, ఎదుటి వాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు అనే మాట. వాస్తవానికి అసలు ఎందుకు మనిషి ప్రయాసపడుతున్నాడనే దాని గురించి రాత్రి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాట తటస్థించింది. కొంతమంది దేనికి ప్రయాసపడుతున్నారట? ఎదుటి వాని తప్పులు పట్టవలని ప్రయాసపడుతున్నారు. ప్రయాస అంటే దేశం కొంచెం ఎక్కువ స్ట్రెస్, ఇంకొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకో. దేనికి ప్రయాస? ఎదుటి వాని తప్పులు పట్టాలి. ఎంత అంటే దేవుని వాక్యం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుందని అంటే, నేను ఓవర్ మూసుకొని మనం సరి చేసుకోవాల్సింది, వేరే దారి లేదు కదా. ఈ లోకంలో చాలా మందికి ఉండేటువంటి ఒక బలహీనత ఏంటిదంటే, ఎప్పుడు చూసినా కానీ ఏం చేస్తూ ఉంటారు? ఎదుటి వాని తప్పులు. కొన్నిసార్లు మనం గమనిస్తాం, ఒకరి గురించి మంచిగా చెప్తా ఉంటారు కదా, చెప్తా ఉన్నప్పుడు వింటారు ఏదో ఆచరి లాంగ్ బ్యాక్ ఏదో జరిగినటువంటి ఆ పొరపాటు తీసి అన్ని కరెక్టే కానీ ఒకసారి ఏమైందనంటే అని చెప్పి ఆయనలో ఉండేటువంటి నెగటివిటీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు చాలా. అదే బుద్ధి. ఎప్పుడో జరిగింది, ఏదో జరిగింది, కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని బాగా పొగుడుతున్నారు, ఈ వ్యక్తిని బాగా మెచ్చుకుంటున్నారు. అది ఓరలేక కొన్నిసార్లు ఏం చేస్తారు, ఎప్పుడో జరిగినటువంటి పొరపాటుని, ఆ వ్యక్తి ద్వారా ఎప్పుడో జరిగినటువంటి తప్పు ఎత్తిపట్టి చెప్పే ప్రయత్నం. అవును, కానీ ఒకసారి ఏమైందంటే అని చెప్తారు. అది ఎంత దారుణమైనటువంటి మనసు దేశం. మన బుద్ధి ఒక వ్యక్తిని గురించి మంచిగా చెప్తుంటే ఎందుకు మనం వినలేకపోతున్నాం? ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తిలో ఎప్పుడు చూసినా కానీ తప్పులే పట్టాలనేటువంటి ఆలోచన ఎదుగుతుంది. నాకు ఆ మాట చదివినప్పుడు ఒక విధంగా నవ్వు కూడా వచ్చింది. ప్రయాసపడతారు. ఏం చేస్తారు? ప్రయాసపడతారు. ఏ విధంగా ఎదుటి వ్యక్తిలో తప్పులు? నీలో లేవా తప్పులు?
నేను వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ విషయం ఎందుకో మీకు గుర్తు చేయాలనిపించింది. వాక్యానికి దీనికి సంబంధం లేదు, వాస్తవం చెప్పాలి. దయచేసి ఎదుటి వ్యక్తిలో తప్పులు పట్టడానికి ప్రయత్నం చేయకండి. మనలో చాలా ఉన్నాయి, అవి మీకు తెలుసు, దేవునికి ఇంకా బాగా తెలుసు కదా. కాబట్టి ఎప్పుడు చూసినా కానీ పాయింట్అవుట్ చేయకండి. ఆయనలో ఉన్నాయి కావచ్చు, నీలో కూడా ఉన్నాయి కదా. వాళ్ళని మనం ఏం చేయాలి? భరించాలి కదా. వాటిని సరిచేయమని మనము ప్రార్థన చేయాలి కదా. పాజిటివ్గా చెప్పాలి, ఇదిగో ఇలా ఉంది, ఇది కొంచెం నువ్వు సరి చేసుకుంటే అసలు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతావు అని మనం ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వారిలో తప్పులు బట్టి ఆయన మంచిగా ఒక రేంజ్లో ఉన్న వ్యక్తిని వెనక్కి లాగి కింద పడేసేసి నాన్న రచ్చ చేయకుమా, అలాగే దేవుని బిడ్డల లక్షణము కాదు. ప్రయాస పడకండి, ఇట్లాంటి వాటి విషయంలో ప్రయాస పడకండి. ఓకే, 2 విషయాలు అనుకున్నాం కదా. ఒకటి ఏంటిది? యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. జాన్ 6:27. యోహాను సువార్త 6:27. తీసినా? ఓకే. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చాడు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడు అంటే, మీరు దేని కొరకు కష్టపడకూడదు, దేని కొరకు మీరు ప్రయాసపడకూడదు అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తుంది. దేనికి కష్టపడద్దట? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఆలోచిస్తే ప్రజలందరూ కూడా దేని కొరకు కష్టపడుతున్నారు? ఆహారం కొరకు కదా. అది క్షయమైనటువంటి ఆహారం, ఈ లోక సంబంధంగా బ్రతకడానికి అవసరమైనటువంటి ఆహారం. అయితే దేవుడు ఎందుకు మరి కష్టపడతారు అంటున్నాడు? చాలా మంది జీవితాలు ఆహారంతోనే అంతమైపోతుంది. ఆహారం కొరకు ప్రయాసపడి కష్టపడి ఎన్ని పూటలు తిన్నా కానీ అలా తినడే. ఒక 2 పూటలు తిన్న ఒక 4 పూటలు ఆపుతాం అనేది ఉంటుందా? అంటే అది జీవితం అంతా కొనసాగేటువంటి ప్రక్రియ. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంటే దాని కొరకు మీరు బాగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకేం కావాలో నాకు తెలుసు అన్నట్టు. హల్లెలూయా. మీకేం కావాలో నాకు తెలుసు, మీకు ఏది కావాలో అది నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైన చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే దాని అర్థం ఏంటంటే, ఆకాశ పక్షులను పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించనా? ఆకాశ పక్షులు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉన్నాయా? లేదు. మనం ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో. కాబట్టి ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించకుండా ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీకు ఏం కావాలో నాకు తెలుసు, మీరు అనవసరమైన క్షయమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకండి, క్షయమైన వాటి కొరకు మీరు ప్రయాస పడకండి. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. మనిషి ఎలా బ్రతుకుతాడట? రొట్టె వలన మాత్రం కాదు కానీ మనుష్య కుమారుని నోట నుండి వచ్చు
ప్రతి మాట వలన జీవించు. మనం చాలాసార్లు ఏమనుకుంటున్నాం అంటే, మనం బ్రతుకున్నాం అనుకుంటున్నాం, ఆహారం తింటున్నాం, మనం బ్రతుకున్నాం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఏంటి? మనం క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు మృతుడు. అవునా? ఇక్కడ ఉంటుంది ఎఫెసీ పత్రికను 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీ 2 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వాళ్ళగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించు. అంటే మనిషి బ్రతికున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిన స్థితిలో. 3 పూటల ఆహారం తీసుకుంటున్నా, ఏ మాటలు అవి అని అన్నా కానీ, నువ్వు 3 పూటల ఆహారం తీసుకున్నా, 30 సార్లు తింటున్నా, నీవు దేవుని దృష్టిలో ఏంటిది? నువ్వు మృతుడు. నిజమైనటువంటి ఆహారం, అక్షయమైనటువంటి ఆహారం కొరకు ఎవరు ప్రయాసపడతలేరు. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? క్షయమైన ఆహారం కొరకు. దేవుడు అంటున్నాడు, మీరు క్షయమైన ఆహారం కొరకు మీరు ఏం చేయకండి? ప్రయాస పడకండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా 55వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింప. దేవుడు ఏమన్నా? ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయం చేస్తారు? చాలా మంది శాలరీస్ దేనికి బాగా ఖర్చు పెడతారు? తిండికి. అవునా కదా? తినొద్దని కాదు అక్కడ, అదే జీవితం అనేది కాదు కదా. కొంతమందికి తిండే జీవితం. ఈరోజు ఏం తినాలి, రేపు ఏం తినాలి, ఎల్లుండి ఏం తినాలి, ఇదే పని అన్నమాట. దాని కొరకు ప్లాన్స్ ఇంకా చాలా ఉంటాయి. దేవుడు ఏమన్నాడు? వాటి కొరకు మీరు ప్రయాసపడకండి. దేవుడు అంటాడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దేని కొరకు? అక్షయమైన ఆహారం. ఏంటిది అక్షయమైన ఆహారము? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. మనం దేని కొరకు కష్టపడాలో దాని కొరకు కష్టపడము. ఏది అవసరమో దాని కొరకు బాగా కష్టపడతాం. ఈ మాట అన్ని విషయాలు నేను అప్లై చేయవచ్చు. అవసరమైన దాని కొరకు మనం అసలే కష్టపడము. అనవసరమైనటువంటి పిచ్చి వాటి కొరకు మనం బాగా కష్టపడతాం. అక్షయమైనటువంటి ఆహారము దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం చదవడానికి, దేవుని వాక్యమును నిలవడానికి, లేదా దేవుని వాక్యాన్ని స్టడీ చేయడానికి, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి ఏమైనా కష్టపడుతున్నారా? సింపుల్గా ఒక మాట అనిపిస్తుంది, నాకు టైం ఉంటలేదండి. తినడానికి టైం ఉంటుంది కదా మనకి, ఉంటుందా? దేనికి ఉన్నా లేకుండా దానికైతే ఖచ్చితంగా మనం తీస్తాం. మరి అది క్షయమైనటువంటిది. ఈ అక్షయమైన దాని కొరకు మనం ఎంత ప్రయాసపడాలి, మనం ఎంత ప్రయాసపడుతున్నాం? దేవుని వాక్యము నా జీవితంలోనికి రావాలి. దేవుని వాక్యం నా జీవితంలో కనబడాలి. దేవుని వాక్యాన్ని నేను జీవించి చూపించాలనేటువంటి తపన ఎక్కడుంది మన లోపల? వాక్యం చాలా క్యాజువల్ అయిపోయింది, అనవసరమైన చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి దేవుని దయచేసి మనం దేనికి కష్టపడాలో దానికే కష్టపడాలి. దేని కొరకు ప్రయాసపడాలో దాని కొరకే మనం ప్రయాస. అనవసరమైనటువంటి వాటి కొరకు, ఉపయోగం లేని వాటి కొరకు దయచేసి ప్రయాసపడకండి. దేవుని రాకడ సమీపంలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు. ఇజ్రాయెల్ పరిస్థితి చూస్తున్నారా? వింటున్నారా న్యూస్ ఏమన్నా? యుద్ధమే కాదు, చాలా చాలా అంటే రాకడకు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ అక్కడ మొత్తం క్రియేట్ అవుతాం. ఇంకా మనం ఏమి తిందామా, ఏమి త్రాగుదాం అనుకుంటుంటే అంతే సంగతి. తినుకుంటే ఏనే ఉండాల్సి వస్తుంది. అక్కడికి పోను మనం, అది ఇజ్రాయెల్ పర్లేదు. కాబట్టి దయచేసి
దేని కొరకు మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం చెప్తుందో దాని కొరకు ప్రయాసపడదు. దేని కొరకు ప్రయాసపడాలనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్రస్తుతం దేని కొరకు ప్రయాసపడద్దు అనేది మనము చూద్దాం. చాలా మంది దేని కొరకు, ఆహారం కొరకు ప్రయాసపడుతున్న దేవుడు అన్నాడు, దాని కొరకు ప్రయాసపడకండి, నేను పోషిస్తాను. హల్లెలూయా. ఎవరు పోషిస్తారు? నేను పోషిస్తాను. నేనున్నా కదా. అసలు అది లేనప్పుడు జస్ట్ అట్లా ఊహించుకో, వంట చేసే పని లేదండి, ఎట్లుంటుంది? ఎంత ఫ్రీ టైం మనకి. కొంతమంది సగం జీవితం దానికి అయిపోతా ఉంటాం. ఒకసారి దేవుడు నేను పోషిస్తాను, మీకు ఏం కావాలో అవి నేను సమకూరుస్తానని దేవుడు చెప్తున్నప్పుడు మనం వాటి కొరకు ఇంకా ప్రయాసపడడం అనేటువంటిది అజ్ఞానం, అవివేకం తప్ప ఇంకొకటి కాదు. యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 35వ వచనంలో మాట 6:35లో, అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారం నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పిడు. ఏమంటారు దేవుడు? నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ఆకలి ఫీల్ అయింది ఎప్పుడైనా? అందరు ఫీల్ అవుతారు కదా. సమయం లేకపోతే ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది. ఆకలి అంటే ఏదో తెలియదు అనేవాళ్ళు ఎవరైనా తెలియదు, తెలుసా? చిన్నపిల్లలకు కూడా ఆకలి అవుతారు కదా. ఆకలి అయినా ఎట్లా చెప్తారు వాళ్ళు? దేవిస్తారు. చిన్నపిల్లలు అంటే బాగా అప్పుడే పుట్టిన బాగా దేవిస్తారు. ఆకలి అనేది ప్రతి ఒక్కరు కూడా అసలు ఆకలి అంటే ఏందో నాకు తెలియదు అని చెప్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటిది? ఆకలి కాకముందే తింటున్నాడు అని అర్థం. అర్థమవుతుందా? ఆకలి కాకముందే తింటున్నాడు అని. దేవుడు ఇక్కడ ఏమంటుందంటే, నా యుద్ధకు వచ్చేవాడు ఆకలిగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మనకు కావాల్సినవన్నీ అడగక ముందే దేవుడు మనకి సమకూరుస్తాడు. హల్లెలూయా. ఇంత మంచి మాట కదా. పరలోకంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు అంటే బతుకుడేది కానీ, అవునా? పరలోకంలో ఏముండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదంటే ఏముండదు. అక్కడ పండ్ల గురించి, చెట్ల గురించి బాగుంది కదా. ప్రకటనగా నేను చదివింది ఎప్పుడైనా, అది తప్ప అనేది అవుతుంది. చాలా చదవండి, ఏం కదా ప్రకటన కదా. దేవుడు పునరుత్థానుడు అయిన తర్వాత తినడా లేదా? తినడా? సరేలేండి, ఇంకేటో పోతుందంట టాపిక్. ఓకే, కాబట్టి యేసు దగ్గరికి వచ్చినప్పుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఈ మాట కూడా చదివారు 54 వచ్చిన, నా శరీరం 6th చాప్టర్, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు. కాబట్టి నిజమైనటువంటి ఆహారం, అక్షయమైన ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దాని కొరకు ప్రయాసం, దాన్ని ఏ విధంగా నేను స్వీకరించాలి, ఇంకెంత ఎక్కువ నేను దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ఇంకెంత వాక్యంలో నేను ఎదగాలి, బలపడాలనేటువంటి ఆశ, ఆత్రత, ఆ ప్రయాసం మనకు ఉండాలి. కానీ అనవసరమైన పిచ్చి పిచ్చి వాటి కొరకు దయచేసి కష్టపడకండి. నేను బాగా కష్టపడని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దేవుడు అంటారు, అంత చెత్త కొరకు నువ్వు కష్టపడవు, అది నా దృష్టిలో కష్టమే కాదు అని. ఓకే, రెండోది ఏమనుకున్నాం? ఐశ్వర్యం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23rd chapter 4th verse. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం 23:4 చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకు. మన జీవితమే గడిచిపోతుంది దేంట్లో? ఐశ్వర్యము సంపాదించ, బాగా డబ్బు సంపాదించ. సంపాదన ఎవరైనా ఆపుతారా? అస్సలే. నీకు బాగానే వస్తున్నాయి కదంటే అది ఇంకొస్తున్నాయి కదా అని బయట చాలా మంది. దేవుడు ఒకసారి ఒక విషయాన్ని మీటింగ్ పెట్టి రీసెంట్గా ఆయన ఆ సేవకుడు మంచి మాట చెప్పి మంచిగా అనిపించింది. దేవుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తున్నాడు, మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తున్నాడు. పిల్లల ఎడ్యుకేషన్కి కావచ్చు,
అలా ఫ్యూచర్ కూడా కొంతమంది సేవ కూడా చేసుకుంటున్నారు. అయినా కానీ దేవుడు ఇంకా ఇస్తున్నాడు అనుకో. ఎందుకు ఇస్తున్నాడు అంటారు కదా, ఆ సేవకు మంచి మాట. ఇంకా ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు, అక్కరలో అవసరతలో ఉన్న వారి కొరకు మనం ఇవ్వడానికి దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే కావలసిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తున్నాడు అంటే దాని అర్థము మీరు బాగా ఐశ్వర్యం సంపాదించుకోవడం కాదు. లేని వారికి నా ప్రేమను చూపించండి అని దేవుడు మనకి ఇంకా అధికమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? జమ చేస్తాం కదా. ఈ రోజుల్లో చాలా మంది ఒకప్పుడు 8 hours డ్యూటీ అంటే మామూలుగా నాకు తెలిసి నాకున్న జ్ఞానం బట్టి 8 గంటల డ్యూటీ. ఇప్పుడు ఎన్ని గంటలు ఉంది? చంద్రశేఖర్ 12 hours చేస్తుంది. చాలా మంది చేస్తారు కదా. వీళ్ళు బాగా సంపాదించారు. ఏమంటారు? సాఫ్ట్వేర్స్ అంటారు కదా. వాళ్ళు బాగా సేపు పని చేస్తారు. వాళ్ళకి తినడానికి కూడా టైం ఉండదు. అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కాదు నిజంగా. ఆ కంపెనీల కోసమే పుట్టిన వీళ్ళు అనిపిస్తుంది. అర్థమవుతుంది. ఆ మిషన్లో ముందు కూర్చొని కనీసం తినడానికి కూడా టైం లేదంటారు. సరే, హైదరాబాద్ పోయి అట్లా పోతుంటే మొత్తం ఒక బేకరీ ఆ పప్పులు తిని ఉరుకులాడుతూ ఉన్నారు అనమాట. ఎందుకు ఇంత ప్రయాసం? ఎందుకంటే టైం లేదట వాళ్ళకి. ఏం లేదు, తినడానికి టైం లేదు. 8 hours, 10 hours, 12 hours వాళ్ళకే. వాళ్ళ డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చినా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పు. ఎందుకు అంత ప్రయాసం? ఎందుకంత ప్రయాసం? దేవుడు అంటున్నాడు, ఐశ్వర్యం పొంద ప్రయాస పడకు. ఎందుకో తెలుసా? బైబిల్ మంచి మాట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్టు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం. దేవుడు మనల్ని దీవించాడు. అర్థమైందా? నువ్వు ఎంత కష్టపడి సంపాదిస్తావో అంత ఈజీగా అది వెళ్ళిపోతుంది. ఎక్కడ పోవాలి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరు అకౌంట్లో పోవాలో వారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. వద్దు. అర్థమవుతుంది. దేవుడు మనకు కావాల్సిన దేవుడు మనకి ఖచ్చితంగా దయచేస్తే నువ్వు టెన్షన్ పడాల్సినటువంటి అవసరము లేదు. చూడండి, ఒక 2-3 మాటలు సామెతల గ్రంథంలో నుండి చూద్దాం. 28వ అధ్యాయం 28th chapter 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. ఏదట? ధనవంతుడొకటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. ఆతురత ఏం కావడానికి? రిచ్. నేను రిచ్ మ్యాన్ చెప్పుకోవడానికి. ఆతురపడేవాడికి ఏమవుతుంది? ఖచ్చితంగా వానికి శిక్ష వస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. 6:19. 6వ అధ్యాయం 19వ వచనం. ఇది ఒకసారి మనం మాట్లాడుతున్నాం కదా. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటేయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఏమంటుంది దేవుని వాక్యము? భూమి మీద ధనము కూర్చుకొనవద్దు. ఎందుకు? అదంతా కూడా పాడైపోతుంది అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కానీ ఈ కూర్చుకోవడంలోనే జీవితం గడిచిపోతుంది చాలా కదా. అంతా జమ చేసుకుని ఏమైతే దాని సంగతి నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. ఒకసారి దేవుడు ఇంకా చాలా బతకనడానికి సమకూర్చుకునేదంటే ఏమైపోతుంది? వదిలిపెట్టి పోవాల్సింది. కాబట్టి దేవుడు మనిషిని అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఏది అనవసరమో దానిలో బిజీగా చేసేస్తున్నారు. మీరు ఎవరితో అంటే మీరు బయట వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడండి, వారి అల్టిమేట్ గోల్ ఏముంటుంది తెలుసా? వాళ్ళ మాటల యొక్క సారాంశం ఏముంటుంది? బాగా డబ్బు సంపాదించాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి,
ఈ లోక సంబంధమైనవి అట్లా చెప్తా ఉంటాం. రక్షణ పొందిన వారికి ఈ మాటలను కూడా పిచ్చి మాటలాగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అదే జీవితం, వాళ్ళకి అదే జీవితం. మనతో దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుడు ఏమంటాడు, నేను మిమ్మల్ని, మీరు దాని కొరకు ప్రయాసపడకండి. దేవునికి ఇష్టం లేని పనులు దయచేసి చేయకండి. దేవుని కోపం వచ్చిన అనుకోండి, అంతే సంగతి. బాగా ప్రయాసపడకండి, బాగా టైం వేస్ట్ చేయకండి. దేవుడు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా మన అక్కర్లు అవసరతలు అన్ని దేవుడు తీరుస్తాడు. మనం ఇతరులకు ఇచ్చే స్థితిలోనే దేవుడు మనం నిలబెడతాడు. కానీ దాని కొరకు ప్రయాసపడకండి. మీరు ప్రయాసపడాల్సింది వేరు, మీరు ప్రయాసపడాల్సినటువంటి అంశాలు వేరు. అసలు దాని కొరకు మనము ప్రయాసపడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను నుంచి దేంట్లో ముంచేస్తాయట, నష్టంలోను. నాశనం అనేది తెలుసు కదా, ఇక దానికి మించిన పెద్ద పదం అంతే సంగతి. ధనవంతులకు అపేక్షించువారు, అపేక్షించడం అంటే బలంగా కోరుకోవడం, బాగా అపేక్ష. వారికి ఉరిలో శోధనలో నాశనంలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. మనకి తృప్తి ఎప్పుడు ఉండదు, బాగా అపేక్ష ఉంది అనుకోండి, మనకి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఆ మిగిలింది కూడా ఇస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ చేతిలో ఉన్న ఆవిడ ఇచ్చేస్తే బాగుండని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి, సంతృప్తి కలిగి ఉండాలి. దేవుని యందు మనం ధనవంతులను, ఈ లోక సంబంధమైన వాటిలో దేవుడు మనకి ఐశ్వర్యం ఇస్తే దేవునికి స్తోత్రం, తప్పలేదు. కానీ దాని కూడా బాగా ప్రయాసపడాలి. అంటే మీరు ధనవంతులు కావద్దు అని కాదు, మనం అందరం ధనవంతులు కావడం దేవుని చిత్తమే. మనకి మన దగ్గర డబ్బు ఉండడం దేవుని చిత్తం. కానీ ప్రయాసపడకండి దాంట్లో బాగా. ఇది లేకపోతే నాకు బతుకులేదు అన్నట్టుగా దయచేసి ఉండకండి. ఈ మాట చూడండి, 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువగా. నరుల కష్టం అంటే మన ప్రయాస. మన ప్రయాస తను అదే మల్టిప్లై కాదు, ఏమంటే సబ్ట్రాక్షన్ ఇంకా తగ్గిపోతున్నాయి. బాగా ప్రయాసపడాలి. ఆయన దేవుడు ఇంకో దేవుడు బాగా ఆశ ఆయనతో మాయం చేస్తాడు దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు. బైబిల్ గ్రంథంలో ధనవంతులు లేరా అంటే ఉన్నారు. అబ్రహాం ధనవంతుడే, యోబు ధనవంతుడే. యోబు గురించి మనం ఫ్రైడే చూసినాం. యోబు ధనవంతుడు, చాలా రిచ్. దాన్ని ఎవరైనా తీసుకు అందరు రిచ్. వారు ప్రయాసపడలే. హల్లెలూయా. వారు ప్రయాసపడాల, దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన అది వారికి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొనొచ్చి. వారు ప్రయాసపడ్డట్టు మనం చూస్తాం లేదు. వారు యథార్థంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడు ఏది ఆశిస్తున్నాడో ఆ ప్రకారంగా వారు జీవించారు. అంతే. దేవుడు ఐశ్వర్యం అనేది వారి మీద దేవుడు కుమరించి. ఎక్కడ కూడా మాకు ఐశ్వర్యం కావాలని ప్రార్థన చేసినట్టు కూడా మనం చూడాలి. అబ్రహాం బహుధనవంతుడే అన్నమాట కదా. ఎక్కడైనా ప్రయాసపడ్డాడు అనమాట లేదు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి దేవుని నేను దేవుడు నాకు చెప్పిన ఈ 2 విషయాలు ఏంటంటే, ఆహారం కొరకు, క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడకండి, బాగా టైం వేస్ట్ చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించడానికి, సమకూర్చుకోవడానికి బాగా ప్రయాసపడకండి. దేవుడు ఖచ్చితంగా
మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. మీరు విశ్వసించాలంటే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు చూసుకుంటాడు అవన్నీ. మనము చేయాల్సిన పని ఏంటంటే ఆయన పని మనం చేయాలి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు మనం ఆయన పని మీద ఫోకస్ పెట్టండి. ఆయన మనం ఎందుకు పుట్టించినాడో దాని గురించి ఆలోచన చేయండి. మన అక్కరవసతుల కొరకుగా మేము ప్రతి ఉదయం మీ అందరి కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే దేవా వారికి ఈలోక సంబంధమైనటువంటి బాధలు కష్టాలన్నీ తీసేసేయి. సో దట్ వారు నీ రాజ్యాన్ని నీతిని వెతకాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలి. దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు మనం ఆ పనిలో బిజీ ఉండాలి. దాని కొరకు ప్రయాసపడాలి. కానీ క్షయమైన ఆహారం కొరకు, మనం తీసుకోపోలేని ధనం కొరకు మనం ప్రయాసపడము వ్యర్థం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఒక తీర్మానం తీసుకున్నాం ప్రభుత్వంలో. దేని కొరకు ప్రయాసపడలో దాని కొరకే ప్రయాసపడండి. పనికి రాని చెత్త వాటి కొరకు, ఈలోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరము లేదు. ఈ అక్కర్ల అవసరతలన్నీ దేవుడు ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఆయన మీద ఆధారపడతాం. ఆయన నమ్ముకొని ఆయన మనల్ని అవమానపరిచే దేవుడు. ఆయన విశ్వసించిన వాడు సిగ్గుపరచబడడు అనే మాట మనం మన బుధవారం మనం చూస్తాం. మీరు ఆయన విశ్వాసం ఉంచుతున్నారా? మన దేవుడు ఎన్నడూ సిగ్గుపరచు. తలదించుకునేటట్టు దేవుడు ఎన్నడూ కూడా చేయడు. మనం కష్టంలో గుండా వెళుతున్నామనంటే మన విశ్వాసాన్ని బలపరచడానికే తప్పితే మనని బాధ పెట్టడానికి కాదు. అర్థమవుతుంది? మన విశ్వాసాన్ని బలపరచడానికి, మనం ఇంకా బలపరచబడాలి. మనం ఇతరుల్ని బలపరచడానికి దేవుడు ఆయా మార్గాలను నడిపిస్తాడు. కానీ మనల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం దేవుడికి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఆహారం కొరకు, ఐశ్వర్యం కొరకు ప్రయాసపడకండి. అవి దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. అవి దేవుడి నుండి పొందుకునే అసలు అద్భుతం. దేవుడి నుండి పొందుకున్నది అది నిజమైన ఆశీర్వాదం. కష్టపడి సంపాదించి నాకు నెల శాలరీ వచ్చిందనడం వేరు, దేవుడు పైన వేసింది తీసుకోవడం వేరు. అవునే కదా? ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఫ్రీగా వచ్చింది ఎట్లుంటుంది? ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది ఎట్లుంటుంది? అది కాస్ట్ కాకపోయినా గిఫ్ట్ తీసుకోవడంలో ఉన్న జాయ్ వేరే. అది చిన్న పెన్నే కావచ్చు, ఒక బుక్కే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనం కొనుక్కోలేమని కాదు. అది ఇచ్చినప్పుడు, అది పొందుకుంటున్నప్పుడు కలిగే అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అనుభూతి మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది. అన్ని దేవుడు మనకి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతుంది. మనమేమో చెమటలు గారు చేసేసి నానా కష్టాలు పడుతుంది. కాబట్టి దయచేసి దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి. అర్థమవుతుంది? దేవుడిచ్చేది అనుభవించడంలో ఆనందము చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుందాం, మన జీవిత విధానాన్ని మార్చుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద మనం ఆధారపడదాం. చూడండి అసలు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కాలం చూస్తాం. ఒక నిమిషం చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ